మీరు 'ప్రభాస్ ది డార్లింగ్' సినిమా చూసారా మాస్టర్? ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తుంటే అబ్బా ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, హీరో ఎంత లవ్ చేస్తున్నాడో ఈ హీరోయిన్ని అన్నట్టుగా అంత నీట్గా వెళ్తున్న టైంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుంది, కళ్ళు బైర్లు గమ్ముతాయి కదా. ఓరేని అంటే ఇప్పటిదాకా నేను చూసింది అబద్ధమా, ఇప్పటిదాకా ఏమీ లేదా, ఓరేని ఇదంతా ఫేకా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాగే అనిపించింది మిడ్ నైట్ లైవ్ చూస్తానమాట. నిన్న ఎపిసోడ్లో మనం ఏదైతే చూసామో మొత్తం అంతా ఒక ట్రాష్ అన్నట్టుగా అయితే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి నేను బేసిక్గా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చేయకున్నా కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎపిసోడ్లో ఇవన్నీ కూడా ఎత్తేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో. ఫస్ట్ చూసుకుంటే ప్రేరణ ఆ లెవెల్లో తను వచ్చిన గెస్ట్ని అవమానించేసి వాళ్ళని ఏమాత్రం వాళ్ళే వచ్చి గుడ్ బై చెప్పి హగ్ ఇవ్వడానికి చూసినా కూడా ఈమె అసలు రెస్పాండ్ అవ్వకుండా ఆ రేంజ్లో ఉంటే మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు, అంతేలే ఓడిపోయిన బాధలో ఉంది కాబట్టి ఆ మాత్రం ఉంటలే అన్నట్టుగా ఎవరైనా అనుకుంటారు. ఓడిపోయిన బాధ ఓకే, కానీ ఏమైనా నిజాయితీగా ఆడి ఓడిపోయిందా? ఈమె ఆడింది ఫేకే, క్లియర్గా ఫౌల్ చేసింది. వాళ్ళు ఫౌల్ చేశారనే ఈమెను తీసేసిండ్రు అంటే లేదు నేను ఫౌల్ చేయలే అన్నట్టుగా ఈమె మాట్లాడింది. కానీ ఈమె చేసిన ఫౌల్ ఏంటి? ఇదంతా మనకి ఎపిసోడ్లో కాకుండా లైవ్లో వేశారనమాట. ఈ లైవ్లో ఏంటి, ఇప్పుడు గౌతమ్ ఏదైతే తను వేస్తున్నాడో తన డిస్క్ వేసే టైంలో ఆ డిస్క్ని ఈమె క్యాచ్ పట్టుకొని ఆమె దాంట్లో వేసేసుకుంది. ఇదేంది, ఇది ఫౌల్ కాదా ఇది? ఇప్పుడు క్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కులు ఏంది కింద పడింది తీసుకోవాలి, క్యాచ్ పట్టుకొని వేసుకోవాలి అనేది లేనే లేదు. అదేంటి రూల్ బుక్లో లేదు కంటే, రూల్ బుక్లో లేకున్నా కూడా అక్కడ వచ్చిన సంచాలకులు చెప్తుండ్రు క్యాచ్ పట్టుకుని వేసుకునే లేదు, క్లియర్గా మీరు కింద పడింది మాత్రమే తీసుకోవాలి అని చెప్పినాక అయినా కానీ వీళ్ళేంటి నాకు చెప్పేది అన్నట్టుగా బేఖాతరు చేసి అలా వేసుకోవడం వల్ల ఏమైంది? ఆబ్వియస్లీ ఇప్పుడు పృథ్వీ విషయంలో కూడా ఇలాంటి ఆస్పెక్ట్ జరిగితే క్యాచ్ పట్టింది తీసుకోవద్దు అన్నట్టుగా తనకంత క్లియర్గా చెప్పినా కూడా తను విననప్పుడు ఏం జరిగింది? వీళ్ళ ఎండ్ ఆఫ్ ద డెసిషన్ అయితే ఇప్పుడు ప్రేరణకు యాక్చువల్లీ 4th ఇవ్వాలి అన్నట్టుగా అనుకున్నా కూడా ఫోర్త్ ఎలా ఇస్తావు, అదెలా ఇస్తావు, ఇదేలా ఇస్తావు అన్నట్టుగా వాళ్ళని ఎలాగో బెదిరించి అది ఇది చేసి బ్లాక్మెయిల్ చేసి ఒక కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ అన్నట్టే చేసి గెస్ట్లని తద్వారా 4th నుంచి 3rd వేయించుకుంది. ఓకే, అక్కడ బెదిరించడం ఓకే, కానీ బ్లాక్ బ్యాష్ విజన్లో అయితే ఇలాంటివి అయితే కుదరవు కదా. సో 4th ఎవరికి ఇవ్వాలి అనేది ఒకరిని తీసేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఆడి ఇప్పుడు చక్కగా ఆడి తనకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఫౌల్ ఆడి తనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యావు, వాడు సిన్సియర్గా రాసి ఫెయిల్ అయ్యాడు, రాసి ఫెయిల్ అయినా కూడా వాడు క్లాస్లో ఉండడానికి అర్హుడు, నువ్వు కాపీ కొట్టి పాస్ అయిందానివి కాబట్టి. సో రెండింటికి చాలా ఫరక్ ఉంది కదా. సో ఫరక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రేరణను తీసేయడమే న్యాయం అక్కడ. సో వచ్చిన వాళ్ళు కూడా అదే చేశారు. అండ్ వాళ్ళని యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు వాళ్ళ హగ్గి వాళ్ళని చూసి ఎంత మంచి గుడ్ బై చేసి ఎంత మంచిగా కన్సోల్ చేయాలని చూసినా ప్రేరణ మాత్రం అస్సలు వినలేదు. అండ్ వెళ్ళినాక కూడా వాళ్ళ గురించి అదే పనిగా బిచ్చింగ్ చేస్తుంది. ఏదో పెద్ద వచ్చేసారు, వీళ్ళకి డెసిషన్ తీసుకోవడం రాదు, ఏమీ రాదు అన్నట్టుగా అదేదో మొత్తం మాడుమొహం వేసుకొని కూర్చుందనమాట. దానివల్ల ఎవరికి నష్టం అవుద్ది? కంప్లీట్గా ఆమెకి నష్టం అవుద్ది అనమాట. అంటే ఆమె ఫౌల్ గేమ్ ఆడిందని ఆమె తెలుసుకోలేని రేంజ్లో ఉంది. అంటే ఆమె ఏ రేంజ్ ఫౌల్ గేమ్స్కి అలవాటు పడిందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. మోస్ట్ బుల్షిట్ బిహేవియర్ లాగా అనిపించింది నాకు ప్రేరణది. అండ్ మరో సైడ్ తేజ మాస్టరు అసలు ఓరే నాన్న, ఇప్పుడు ఆ బస్తాల టాస్క్ తర్వాత తేజ గ్రాఫ్ జమ్మని పెరిగి మామూలుగా వైల్డ్ కార్డ్స్కి బేసిక్గా వాళ్ళు మధ్యలో వస్తారు కాబట్టి పబ్లిక్ ఓటింగ్ గ్యాదర్ చేసుకోవడం, పబ్లిక్ ఓటింగ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా టఫ్. అది చాలా సిచ్యువేషన్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వర్కౌట్ అయితే తప్ప వైల్డ్ కార్డ్స్కి ఓటింగ్ అనేది రాదు. ఎందుకంటే అప్పటి వరకు ఆడియన్స్ పాత కంటెస్టెంట్స్కి ఓట్లు వేస్తూ అలవాటు పడి ఉంటారు కాబట్టి ఓటింగ్ అనేది ఎక్కువ శాతం వాళ్ళకే పోతుంది. అందుకనే హేమిల్ లాంటి హరితేజ లాంటి కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్లో మధ్యలోనే వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఇలాంటి సిస్టమ్ వల్లే. వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇంపాక్ట్ ఏదో విధంగా స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ అనేవి దొరకాలి. అలాంటి స్ట్రాంగ్ సిచ్యువేషన్స్కి గౌతమ్కి దొరికాయి కాబట్టి తను ఈరోజు టైటిల్ రేస్లో ఉన్నాడు. తేజకి కూడా ఆ బస్తాల టాస్క్ ఆయనకు బీభత్సంగా వర్కౌట్ అవ్వడం, తర్వాత ఆయన చేసిన నామినేషన్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉండడం, న్యాయంగా ఉండడం, న్యాయం వైపు తను నిలబడి స్టాండ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల తేజకు కూడా వర్కౌట్ అయింది. అంటే వర్కౌట్ అయిందంటే అట్లీస్ట్ టైటిల్ రేస్లో టాప్ 5 అన్నట్టు కాకుండా కూడా డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చే ఆ ఓటింగ్ అయితే ఖచ్చితంగా తేజకు వచ్చేసింది. కానీ ఇప్పుడు తను గౌతమ్ మీద అదే పనిగా విషం కక్కుతూ ఉన్నాడు అన్నమాట. మామూలు రేంజ్ విషం కాదు మాస్టరు, అబ్బా
గౌతమ్ నాకు ఎందుకు సపోర్ట్ చేయలే, ఎందుకు చెయ్యడు, నన్ను ఎందుకు తీసుకోడు, ఎందుకు తీసుకోవాలి, ఈయన ఏమైనా బామ్మడదా లేకపోతే ఏందన్నట్టు మాటి మాటికి తేజానే. అరే మొన్న ఇప్పుడు దీంట్లోనే ఒక టాస్క్లో తను కన్సిడర్ చేశాడు. అంతకుముందు శాండ్ టాస్క్లో ఏదైతే ఆ స్కూప్స్ పోసే టాస్క్లో అందులో కూడా సపోర్ట్ చేస్తూ ఆయన దాంట్లో పోయలేదు. ఇంకేందన్నట్టు అదే పనిగా ప్రతిసారి సపోర్ట్ చేస్తూ కూర్చోడానికి ఎవరైనా తమ్ముడా బామ్మడిదా లేకపోతే ఎవరన్నట్టు దేనికి సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేస్తూ ఉంటే ఇది గ్రూప్ గేమ్ అని అవతల వాళ్ళకి అనిపివదా? సో ఆ గ్రూప్ గేమ్ అనే ట్యాగ్ తనకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడేమో. ఈయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నీ ఫ్రెండ్ కదా అంటే ఫ్రెండ్ అయితే మాత్రం ఎందుకు చేస్తారు రా భయ్? తను ఈ గ్రూప్ గేమ్ అనే ట్యాగ్ మీద పడకూడదు. అదే పనిగా అవతల వాళ్ళని నిఖిల్ని యష్మి పృథ్వీ వీళ్ళందరినీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అండి బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం, ఫ్యామిలీ వీక్లో చెప్పడం, నాగార్జున గారు చెప్పడం, ఇలా అదే పనిగా గ్రూప్ గేమ్ అంటుంటే వాళ్ళకి అది నెగిటివ్ అవుతుంటే అదే నెగిటివిటీ తన మీద తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటాడు? గౌతమ్ మాత్రం గ్రూప్ గేమ్ ఆడట్లేడా అని ఆబ్వియస్లీ గౌతమ్ ఇప్పుడు తేజకి ఇచ్చుంటే అయ్యేది. కానీ ఆ ట్యాగ్ రాకుండా తను జాగ్రత్త పడాడు. ఇందులో తప్పే ఉంది. ఇప్పుడు ఒక రూట్లో వెళ్తుంటే మధ్యలో రోడ్ రిపేర్ ఉంది మాస్టరు. రోడ్ రిపేర్ అయినా సరే నువ్వు రెగ్యులర్గా వెళ్ళే రోడ్డు కదా, నువ్వు అట్లా దాన్ని అట్లా అన్యాయం చేసి వెళ్ళిపోతే ఎట్లా? ఆ రోడ్ నుంచి వెళ్ళకుంటే ఎట్టా అంటే అదేంటది? రోడ్ రిపేర్ ఉంటే ఎలా వెళ్తారు? ఎగురుకుంటూ వెళ్తారా? సైడ్లో ముళ్ళ కంపల నుంచి వెళ్తారా? ఎలా వెళ్తారు అన్నట్టు ఆబ్వియస్లీ వేరే టర్నే తీసుకుంటారు. ఎందుకంటే ఆ రూట్లో వెళ్ళడం తనకి రిస్క్, వెళ్ళే ఇది కానీ పాసిబిలిటీ కానీ ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గౌతమ్ చేసింది కూడా అదే. తన మీద ఒక మార్క్ పడుతుంది అనుకున్నప్పుడు తను ఎందుకు చేస్తాడని అదే పనిగా తేజాకి చేయాల్సిన అవసరం ఏముంది? అంత థిక్కెస్ట్ బాండింగ్ ఏముంది వీళ్ళిద్దరి మధ్య? థిక్కెస్ట్ బాండింగ్ ఉన్నా కూడా గౌతమ్ అలా చేయడు. ఎందుకంటే తనకి గేమ్ కంటే కూడా ఏది ఎక్కువ కాదు కాబట్టి. లవ్ చేసిన అమ్మాయినే తీసి పక్కన పెట్టాడు తన గేమ్ కోసం. అలాంటిది ఇదంతా ఏంటా? అస్సలు చేయడు. అయినా కానీ తేజ అదే పనిగా విషం కక్కుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తేజ ఒక విధంగా చెప్పాలంటే గౌతమ్కి చాలా హెల్ప్ చేస్తున్నట్టే. తన లాజిక్లన్నీ మాట్లాడాడు. ఇప్పుడు నాకే మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఆయనది ఇప్పుడు మన బేసిక్గా ఆయన సోలో బాయ్ అని అనిపించుకుంటున్నాడు కాబట్టి, ఆ ట్యాగ్ కోసం చూస్తున్నాడు కాబట్టి మళ్ళీ నాకే చేస్తే అది ఫ్రెండ్షిప్ కోసం చేశాడు అన్నట్టుగా ఉంటుందని ఇలా చేశాడు రా. చూడు ఇదంతా గేమ్ రా అన్నట్టుకంటే అది గేమే, మరి అది మంచి గేమ్, అది టాక్సిక్ గేమ్ కాదు. అది అలా ఆలోచించడం డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. నీకే చేయాలని అక్కడ ఏం రూల్ లేదు, ఇంకోటి ఏమీ లేదు. అలాంటి మనిషి మీద నువ్వు అదే పనిగా అట్లా విషయం కక్కుతుంటారే. ఎన్నిసార్లు సపోర్ట్ చేసిండ్రా భయ్? శాండ్ టాస్క్ ఎంత ఇంపార్టెంట్ టాస్క్ అది. లాస్ట్ మెగాజిఫై అవ్వగలిగే టాస్క్. అందులో నేను సపోర్ట్ చేశాడు. మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో నీకు సపోర్ట్ చేశాడు. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉన్నా కానీ ఇంకా మనిషి మీద విషం కక్కుతుంటే ఎవరికి అది నష్టం అవుద్ది? ఆయనకే నష్టం అవుద్ది. మంచి పాజిటివిటీ ఉన్న టైంలో ఖచ్చితంగా ఇప్పుడు టాప్ 5లో ప్లేసులు ఖాళీ ఉన్నాయి. గౌతమ్ అండ్ నిఖిల్ తప్ప మిగతా 3 ప్లేసులు అనేవి ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్లేసులు తేజ కూడా వస్తాడేమో అనుకున్న టైంలో ఈ టైంలో గౌతమ్ గురించి ఈ రేంజ్ బిచ్చింగులు అదే పనిగా నైట్ మొత్తం చెప్తానే ఉన్నాడు. గౌతమ్ అసలు ఎలా వచ్చాడో ఏందని నాకు మొత్తం తెలుసు. లాస్ట్ సీజన్ నుంచి ఆయన ఏం చేసిండు, ఎట్లా చేసిండు మొత్తం తెలుసు. నేను బయట పెడతా మొత్తం అంతా తీసి బయట ఇది అంత లోపల బయటికి రివీల్ చేస్తా, ఏమవుతుందో చూద్దాం అన్నట్టుగా. అదేదో మంగమ్మ శబ్దం లాగా చేస్తున్నాడు అన్నమాట. ఏంటి నువ్వు రివీల్ చేసేది? ఏం చేస్తావు బై? రివీల్ చెయ్యి, నువ్వు చెయ్యి, ఏమవుద్దో డౌట్ లేకుండా 14th వీక్ వెళ్ళిపోతాడు అంతే. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు ఫినాలే చూడకుండానే. ఆఖరి నిమిషంలో అన్నీ పోగొట్టుకుంటున్నాడు అనమాట. లిటరల్గా లాస్ట్ మినిట్లో ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఆ కేర్ఫుల్గా ఉండాలనే థాట్ బేసిక్గా బయట ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసే తేజ గౌతమ్ విషయంలో మాత్రం అస్సలు అనలైజ్ చేయలేకపోతున్నాడా? లేకపోతే గౌతమ్కి వస్తున్న ఈ ఫ్యాండమ్ అనేది తనకి నచ్చట్లేదా? అరే గౌతమ్కి రావడం ఏందిరా, అదే సీజన్ నుంచి నేను వచ్చినప్పుడు మళ్ళీ నా బదులు గౌతమ్కి రావడం ఏంది, నాకు రావాలి అదంతా అన్నట్టుగా అదేదో ఇట్లా కుళ్ళుకొని బీభత్సంగా చచ్చిపోతున్నాడేమో అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు లాస్ట్ సీజన్ నుంచే గౌతమ్ తేజ ఇద్దరు వచ్చారు. వేరస్ గౌతమ్కి ఏమో అదే పనిగా ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళ మొత్తానికి అందరూ ఒక పృథ్వీ ఫ్యామిలీ తప్ప
గౌతమ్ని టాప్ 5లో కన్సిడర్ చేశారు. వేరే తేజ, అవినాష్, రోహిణిని వీళ్ళ ముగ్గురిని ఎక్కువ మంది పెట్టలేదు. సో ఇప్పుడు తేజకు ఆబ్వియస్లీ ఇది అనేది ఉంటుంది కదా, అమ్మాయి ఏంటి గౌతమ్ గారిని ఇంతమంది పెట్టారు, నన్నైతే ఎవరు పెట్టలేదని. సో ఇప్పుడు కుళ్ళుకొని ఆ కుళ్ళు బుద్ధి ఈ విధంగా బయట పెడుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఏంటి ఈయనకేమంటాడు, నాకు గౌతమ్ నన్ను కన్సిడర్ చేయడం నాకు ముందే తెలుసు, నేను ఆల్రెడీ నబీల్కి చెప్పా నా పేరుని కన్సిడర్ చేయడరా అన్నట్టుగా అని అంటున్నమాట. నీ పేరు అసలు కన్సిడర్ చేయడు అని అనుకున్నప్పుడు మరి నిన్న ఇప్పుడు వెతిక వాళ్ళ ముందు ఇప్పుడు వై నాట్ మీ అని అన్నప్పుడు మరి గౌతమ్ నా పేరు తీయలేదా అన్నట్టుగా అని మళ్ళీ ఎందుకు అడిగావు? గౌతమ్ ఎలాగో తీయడం తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడిగావు బాబాయ్? సో నువ్వు ఇలా ఫ్లిప్ అవుతున్నట్టే కదా ఇక్కడ. అండ్ ఇంకోటి నిఖిల్ విషయం వచ్చేసరికి ఈయన కూడా దొరికిందే సందన్నట్టుగా గౌతమ్ని నెగిటివ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దొరికిందే సందన్నట్టుగా ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి, రోహిణి, తేజ, అవినాష్, వీళ్ళ ముగ్గురికి చెప్తున్నాడు అన్నమాట, గౌతమ్ నాతోనైతే ఏం డిస్కస్ చేయలేదు, ప్రేరణను ఎందుకు సెలెక్ట్ చేశాడు అని. మామూలుగా నేను 2 పేర్లు చెప్పాను, మన తేజ అండ్ ఇంకొకరి తేజ అండ్ పృథ్వీ అన్నట్టుగా చెప్పాను. గౌతమ్ అయితే ఒక్క పేరే చెప్పాడు, ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే పెద్ద రీజన్స్ ఏం లేవు, అమ్మాయి కాబట్టి ఏదో సెలెక్ట్ చేసుకున్నాడు అన్నట్టుగా ఏదో ఇండైరెక్ట్గా ఏదో ఒక సాకైతే చెప్పాడు అన్నట్టుగా అయితే అంటున్నాను అనమాట. ఏమీ చెప్పలేదా? తాను ఎంత లాజికల్గా చెప్పాడు అని చూస్తే ఇన్ఫ్యాక్ట్ రోహిణి చాలా బెటర్ అని చెప్పాలి. రోహిణి ఎంతో కొంత అర్థం చేసుకున్నారు. మన గౌతమ్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఏముండదు. ఆ వీక్లో వాళ్ళు ఎవరు బాగా ఆడారు అనిపిస్తే వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందనిపిస్తే వాళ్ళకి చేస్తాడు అన్నట్టుగా రోహిణి అంది. ఇన్ఫ్యాక్ట్ రోహిణి చాలా బెటర్ అని చెప్పాలి. తేజ మాత్రం చాలా విషం కక్కుతున్నాడు. నిఖిల్కి ఇదే సందని గౌతమ్ని నెగిటివ్ చేయాలని ప్రేరణను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు నాకైతే స్ట్రాంగ్ రీజన్ ఏం చెప్పలేదు. అంత స్ట్రాంగ్ రీజన్ చెప్పలేదా? ప్రతి దాంట్లో గౌతమ్ ఎలాగైతే సెకండ్ వస్తున్నాడో ప్రేరణ కూడా అలాగే సెకండ్ వస్తుంది అన్నట్టుగా ఉంది కాబట్టి నేను ఇక్కడ టాస్క్లు ఆడుతాను కాబట్టి తను కూడా ఆడడానికి అర్హురాలు, తనకు ఆ స్కోప్ ఉంది, ఆడగలిగే సత్తా ఉంది అనే ఉద్దేశంతోనే ప్రేరణని తీసుకోవాలనుకుంటున్నాను క్లియర్గా చెప్పాడు. అది చాలా వ్యాలిడ్ రీజన్, అది ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిన రీజన్. ఎందుకంటే తనని గేమ్లో పెట్టుకోవడానికి తను ఏదైతే పాయింట్ కన్సిడర్ చేశాడో అదే పాయింట్ ప్రేరణలో కూడా ఉన్నప్పుడు ప్రేరణ కూడా అర్హురాలు అన్నట్టుగా ఏ మాత్రం బయాస్డ్ లేకుండా తన గ్రూప్ నుంచి తన ఫ్రెండ్స్ నుంచి కాకుండా ప్రేరణని, అది కూడా ప్రేరణతో అంతకుముందు టాస్కుల్లో టికెట్ ఫినల్ టాస్క్లోనే ఇష్యూ ఉన్నా కూడా స్టిల్ ప్రేరణని కన్సిడర్ చేయడం అంటే ఎంతమంది కన్సిడర్ చేస్తారా బై? ఇందులో బయాస్డ్ ఏముంది? ఇందులో ఇంకోటో ఏముంది నెగిటివిటీ? ప్యూర్లీ గేమ్ తప్ప, ప్యూర్లీ నా గేమ్ ఇలా ఉండాలి, ఆడియన్స్లో నన్ను నేను ఇలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, లేనిదేదో ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు, ఉన్నది ఉన్నట్టే ప్రొజెక్ట్ చేసుకుంటాను. దానిలో గౌతమ్ తప్పేంది? ఎక్సలెంట్ గేమ్ ప్లే అని చెప్పాలి. ఒక విన్నర్కి ఉండాల్సిన ప్రతి ఒక్క క్లారిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నిఖిల్ వెళ్ళి గౌతమ్ గురించి ఇలా చెప్పాడు కదా, అదే గౌతమ్ని నిఖిల్ గురించి అడిగితే గౌతమ్ మాత్రం ఎగ్జాక్ట్గా జరిగిందే చెప్పాడు. అవును, నిఖిల్ అక్కడ తేజ అండ్ పృథ్వీ పేర్లు ఇద్దరిది చెప్పాడు, నేను ప్రేరణ ఎందుకంటే ఎందుకు అన్నట్టుగా రీజన్ కూడా చెప్పాడు. ఇలా ఉండాలి కదా, ఎందుకంటే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య జరిగిన డిస్కషన్ ఆడియన్స్ చూశారు కదా. సో ఇప్పుడు నిఖిల్ వెళ్ళి వాళ్ళతో గౌతమ్ గురించి అబద్ధం చెప్తే ఆడియన్స్కి అర్థం కాదా? అదే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటి, నిఖిల్ ఏం చెప్తున్నాడు అని ఆ మాత్రం ఆడియన్స్ తెలుసుకోకుండా ఉంటారా? సో అక్కడ నిఖిల్ అబద్ధం చెప్తున్నాడని క్లియర్గా తెలిసిపోద్ది కదా. మరి ఈ విషయం నిఖిల్కి ఆ మాత్రం సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్తున్నాడు అన్నమాట గౌతమ్ గురించి. గౌతమ్ని బ్యాట్ చేయాలని, గౌతమ్ని వాళ్ళ ముందు బ్యాట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆడియన్స్ ముందు నువ్వు బ్యాడ్ అవుతున్నావు కదా. ఇప్పుడు వాళ్ళు గౌతమ్కి ఓట్లు వేయట్లే, ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు నీకు ఓట్లేయట్లే, ఆడియన్స్ ఓట్లేస్తున్నారు. సో ఇప్పుడు ఆడియన్స్ నీకా గౌతమ్కా ఇద్దరిలో ఎవరికి ఓటేయాలి, ఎవరికి హానెస్టీ ఉంది, ఎవరికి దమ్ము ఉంది, ఎవరికి టైటిల్ రేస్ అయ్యే క్యారెక్టర్ ఉంది? గౌతమ్కే ఉంది, గౌతమ్కే ఖచ్చితంగా ఉంది. గౌతమ్కి దరిదాపుల్లో కూడా నిఖిల్ దొంగ గేమ్ అనేది లేదు. క్లియర్లీ ఒక దొంగ గేమ్, ఒక దొంగలాగా ఆడుతున్నాడు తప్ప, ఒక దొంగలాగా, ఒక పిరికోడ్లాగా అవతలోడిని తగ్గించాలని, అవతలోని మీద అందరినీ ఉసుగొల్పాలని, గౌతమ్ని ఎలాగైనా నెగిటివ్ చేయాలి, నేను ముందుకెళ్ళాలి, నా ఫ్రెండ్స్. ఇప్పుడు నిన్న కూడా పృథ్వీ అండ్ తేజ అన్నాడు, జర గట్టిగా ఆడే వాళ్ళని టఫ్గా ఉండాలనే వాళ్ళతో గేమ్ ఆడితే మజా ఉంటుందా, అందుకే నేను పృథ్వీ అండ్ తేజని తీసుకుంటున్నాను అంట. పృథ్వీ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు కాబట్టి గట్టిగా ఆడాలని
పృథ్వీని తీసుకుంటున్నావు. ఒక తేజ పేరు ఎందుకు చెప్పావమ్మా? చెప్పమ్మా. తేజ ఫిజికల్గా అంత ఫిట్ ఉండడు, కొంచెం హెఫ్టీగా ఉంటాడు, అయినా కానీ తేజ పేరు ఎందుకు చెప్పావు? ఎందుకంటే ఓన్లీ పృథ్వీ పేరు చెప్తే మళ్ళీ గ్రూప్ గేమ్ అని ముఖాన్ని ఉమ్మేస్తారు కాబట్టి ఏదో సైడ్కి తేజ పేరు చెప్పాడు, ఏదో శాంపుల్గా అలా స్టెప్నీ లాగా తేజ పేరు చెప్పాడు. మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరినే తీసుకోవాలని ఆయనకు కూడా ఎలాగో తెలుసు కాబట్టి పృథ్వీని తీసుకున్నాడు అనమాట. తేజని తీసుకోవచ్చు కదా అప్పుడు, గ్రూప్ గేమ్ అనుకుంటారు కదా బాబాయ్, తేజని తీసుకోవాలి కదా మరి. అది చావు తెలివితేటలు అన్నమాట. అంటే నాకు 2 ఆప్షన్స్ ఉంటే నేను పృథ్వీ అని తేజాన్ని తీసుకునేవాడిని, కానీ ఒకటే ఉంది కాబట్టి పృథ్వీని తీసుకుంటున్నా అంటూ ఆయన ఏదో త్యాగం చేసినట్టుగా, తేజాన్ని నిజంగా తీసుకున్నందుకు ఆయనే చాలా ఫీల్ అవుతున్నట్టుగా ఈ రకమైన ప్రొజెక్షన్ అనేది ఉంటారు ఆడియన్స్లో. మోస్ట్ స్నేక్ మాస్టర్, ఒక పాములా అంటాడు నిజంగా చెప్పాలంటే నిఖిల్. మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్, మోస్ట్ డేంజరస్ ఇదనమాట. నిజంగా చెప్పాలంటే పృథ్వీ చాలా బెటర్ అనిపిస్తుంది. తనకున్న ఆవేశం కానీ తనకున్న ప్లాన్ కానీ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. అంతే, ఏదైనా లొల్లు ఉంటే ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోతాడు, డిస్కషన్ ఉంటే ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోతాడు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళాడు. నిఖిల్ అలాంటి డేంజరస్ మనిషి. వామ్మో ఇలాంటి మనిషి ఇప్పుడు టైటిల్ రేస్లో ఉండడం అనేది మన కర్మ అనమాట. బేసిక్గా ఇప్పుడు గౌతమ్ వర్సెస్ నిఖిల్ అంటూ సాగే ఈ టైంలో గౌతమ్ ఇంత హానెస్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి హానెస్టోడు గెలవాలా, దొంగ గేమ్లు ఆడే నిఖిల్ గెలవాలా? ఇప్పుడు బేసిక్గా టికెట్ ఫినాలే కూడా నిఖిల్, అవినాష్, రోహిణి వీళ్ళ ముగ్గురు ఉంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, వీళ్ళ ముగ్గురిని చూసి ఇందాక ప్రోమోలో కూడా చూసాము శ్రీముఖి వచ్చినప్పుడు, వీళ్ళ ముగ్గురి మీద ఎవరు గెలుస్తారు అనే పందం 5 లక్షలు కట్టండి అన్నట్టుగా అయితే చూపించారు కదా. అందరూ ఏం కట్టారు? నిఖిల్ మీద కట్టారు. ఎందుకంటే ఫిజికల్గా ఫిట్ ఉన్నోడు నిఖిలే స్ట్రాంగ్గా ఆడతాడనే ఉద్దేశంతో. ఎందుకంటే రోహిణి కానీ అటు అవినాష్ కానీ ఫిజికల్గా బీభత్సంగా ఏమీ లేకున్నా కూడా, రోహిణి లాంటి వాళ్ళు కొంచెం హెఫ్టీగా ఉన్నా కూడా వాళ్ళ కష్టం అవుతుంది. వేరే నిఖిల్కి అయితే చాలా ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో నిఖిల్ మీద చాలా కాన్ఫిడెన్స్గా కట్టారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? అవినాష్ టీటీఎఫ్ విన్ అయినట్టుగా. ఆఫ్కోర్స్ ఈ వీక్ తను సేవ్ అవుతే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో అవినాషే విన్ అయినట్టుగా ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నట్టుగా అనౌన్స్ చేస్తారు. కానీ మోస్ట్లీ అది జరుగుతుంది, అవినాషే విన్నర్ అవుతాడు, ఈ వీక్ కూడా సేవ్ అవుతాడు. ఎందుకంటే బిగ్ బాస్ మరి టీటీఎఫ్ విన్ అయినాక కూడా అవినాష్ని మళ్ళీ ఎలిమినేట్ చేసేంత ఆ కర్కోటకుడైతే కాదు. అలాంటి డెసిషన్స్ బేసిక్గా తీసుకోరు బిగ్ బాస్. అలా అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్ వాంట్స్ అవినాష్ టు బీ ఇన్ ద హౌస్. ఎందుకంటే తను ఇచ్చే స్ట్రెస్ రిలీఫ్ అనేది అంతా ఇంత కాదు. సీజన్ మొత్తం నాకిపోయిందిరా అనుకున్న టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చి పంచిన ఎంటర్టైన్మెంట్, వైల్డ్ కార్డ్స్ వచ్చి మునిగిపోతుంది అనుకున్న దాన్ని ఎంతో కొంత లేపిన బాధ్యత తీసుకుంది అయితే ఖచ్చితంగా అవినాష్ లాంటి వాళ్ళే. అలాంటి అవినాష్ని ఎందుకు బయటికి పంపిస్తారు చెప్పండి? అస్సలు పంపరు, డౌట్ లేకుండా. అవినాష్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఫైనలిస్ట్. బట్ టాప్ 5లో ఒక ప్లేస్ అయితే కన్ఫర్మ్డ్గా ఇట్లా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో ఒక ప్లేస్ రిజిస్ట్రేషన్. గౌతమ్, నిఖిల్ ఎలాగో ఉంటారు. మిగిలిన 2 పొజిషన్స్ అది ఎవరివి ఏంటి అనేది ముందు చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఈ టీటీఎఫ్ ఓవరాల్గా చూసుకుంటే నిఖిల్ ఈజ్ అట్మోస్ట్ చాలా వర్స్ట్ నేచర్, చాలా వర్స్ట్ ఒక చీటింగ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీలో ఒక చీటింగ్ బిహేవియర్. ఇదంతా చూసినాక నిఖిల్ లాంటి అసలు టైటిల్ రేస్లో ఉండడమే అదొక వర్స్ట్ థింగ్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ మన దరిద్రం ఏంటంటే పక్క రాష్ట్రాల్లో బీభత్సంగా వేరే రివ్యూయర్స్ అందరూ అక్కడ రివ్యూయర్స్ బీభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు. అది మనోడు కాబట్టి మనకు సపోర్ట్ చేయాలరా, మనం ఓట్లు వేద్దాం అంటే అక్కడ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఇవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అదే పనిగా నిఖిల్కి ఓట్లు వేయించే ప్రయత్నాలే చేస్తున్నారు. ఇవన్నీ ఉండడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? చక్కగా ఆడే మిగతా ప్లేయర్స్కి, గౌతమ్ లాంటి వాళ్ళకి. గౌతమే టైటిల్ రేస్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్కి అన్యాయం జరుగుతుంది. మనమంతా ఇండియన్స్, ఇప్పుడు మనం అలా చేయకూడదు, అందరినీ ఈక్వల్గా చూడాలని మనం అనుకుంటున్నాం బాయ్. కానీ అక్కడ లేదు. మన కన్నడ ఓడరా బాయ్ నిఖిల్ని విన్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారు. అర్హత లేకున్నా కూడా ఇలాంటి ఇల్లీగల్గా వెళ్తే నా సపోర్ట్ ఖచ్చితంగా అన్యాయం జరిగేవాడికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిఖిల్కి నా సపోర్ట్ అనేది త్రూ అవుట్ అనేది ఉంటుంది. అదే పనిగా నిఖిల్ ఏంట్రా గౌతమ్కి నా సపోర్ట్ త్రూ అవుట్ అనేది ఉంటుంది. గౌతమ్కి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా నా వాయిస్ ఇలాగే వెరీ స్ట్రాంగ్ వాయిస్ ఇలాగే ఉంటాయి. ఎవడు ఏమన్నా నా గురించి పిచ్చివాగుడంతా వాక్కొని బయట మిగతా సోషల్ మీడియాలో లీస్ట్ పోదా ఎవడు ఎలా పీక్కున్నా కూడా నేను హానెస్ట్గా ఒకడికి అన్యాయం జరుగుతుంది నేను ఖచ్చితంగా నిలబడి తీరుతాను. నాకు ఉన్న వ్యూవర్షిప్లో
మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ వ్యూవర్షిప్ ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నా పీక్కొని నా గురించి ఎటువంటి నెగిటివ్ థంబ్నెయిల్స్ పీక్కొని ఎవరిదైనా ఏమన్నా చేసుకొని ఐ లీస్ట్ బాదర్. నేను గౌతమ్ వైపు అయితే ఖచ్చితంగా నిల్చుంటాను. వాడికి అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా నేను ఒక బ్రదర్ లాగా అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఖచ్చితంగా ఐ విల్ స్టాండ్ బై ద జస్టిస్ అంతే. ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనబడితే మాస్టర్ లైకులు బద్దలైపోవాలి. గౌతమ్ గాడికి సపోర్ట్ ఎలా ఉందని ఈ వీడియో ద్వారా తెలియాలి. బాయ్.